ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ దామల కిరణ్ను విమర్శించే అర్హత పాయల్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భూ కబ్జాలు బెదిరింపులకు పాల్పడటం పాయల్ శంకర్ కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. అది కూడా పేపర్ మీద పట్ట పగలు బిట్ట మధ్యాహ్నం రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన దళితులు చీకటి ఒప్పందం అక్రమ సంబంధంతో ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ మేము మొదటి నుంచి చెప్తున్నది పోయిన పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ తమ ఓట్లని బీజేపీకి ఏపీయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 25,000 లీడ్ వచ్చింది. ఇదే మేము చెప్తా ఉన్నది. సో నేనేమంటున్నా అంటే అవిశ్వాస తీర్మానంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మేము చెప్పదలుచుకున్నటువంటి ప్రజలకి మెసేజ్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనై ఒక చిన్న పోస్ట్ మైనారిటీలకి అండి మార్కెట్ ఒకటే చిన్న పోస్ట్ వైస్ చైర్మన్, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ లేదు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లేదు, మండలాధ్యక్షులు లేదు, ఉప మండలాధ్యక్షులు లేదు, అన్ని మెజారిటీ ప్రజలకి ఉన్నాయి. చాలా సంతోషం. చిన్న పదవి ఉంది, దాన్ని కూడా నోటికాడి కూలి మా జైర్ భాయ్ రాజీనామా జోగన్న ముఖం మీద కొట్టతుండే. పదవులు కాదు, పదవులు లేకుండా సేవ చేయడం మాకు తెలుసు. కానీ ఈ బీజేపీ బీఆర్ఎస్ యొక్క అక్రమ సంబంధం, చీకటి ఒప్పందం రాష్ట్ర వ్యాప్తానికి మొత్తం ఎంటైర్ తెలంగాణ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలిసి సంసారం చేస్తున్నాయో, కలిసి ఎట్లా ఉంటున్నాయో ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంతో బట్టబయలైంది. మా వాదన నిజమైందా లేదు, అది కూడా పేపర్ మీద పట్ట పగలు బిట్ట మధ్యాహ్నం రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన దళితులు చీకటి ఒప్పందం అక్రమ సంబంధంతో. అసెంబ్లీ ఆవరణలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు.